సూర్యదేవా అమేయ ప్రభావా దయా దివ్య పాశ అనంత ప్రకాశ నమో సూర్యదేవా అమేయ ప్రభావా. ఈ దేశంలో స్త్రీ తన యొక్క పాతివ్రత్యము చేత కొన్ని వేల సంవత్సరములు తపస్సు చేసినటువంటి పురుషుడు ఏ శక్తిని పొందుతాడో అంత స్థితిని పొంది పాతివ్రత్య వైభవాన్ని చాటి చెప్పినటువంటి నేల. అంతటి మహాపతివ్రత అయినటువంటి తల్లి కీచకుణ్ణి భస్మం చేయడం ఆవిడికి పెద్ద విషయం కాదు. కానీ అంతటి మహాబలవంతుడైనటువంటి కీచకుడు ఏ పతివ్రత చేతిలో మరణించాడు అన్న ప్రశ్న వచ్చిందనుకోండి, పాండవుల ఉనికి కనిపెట్టడానికి ఏదో ఒక ఆధారం కోసం వెదుగుతున్నటువంటి కౌరవులు పొంచి ఉన్నారు. కాబట్టి ఇప్పుడు ముందుకు వెడితే నుయ్యి, వెనక్కి వెడితే గొయ్యి. ఆవిడ పాండవులను వచ్చి సహాయం చేసి కీచకుడి యొక్క పీచమణచమని కోరలేదు. పోని తన పాతివ్రత్య శక్తి చేత కీచకుణ్ణి మట్టు పెట్టలేదు. కాబట్టి వేరొక మార్గం లేదు. కానీ ఆమె మాత్రం ఆ సంకటం నుంచి బయటపడాలి. గొప్ప ఆపద. ఆపద అంటే మన బుద్ధి చేత మనం దాటలేనటువంటి పరిస్థితి. అప్పుడు ఏ కారణం చేత బయటపడడానికి అవకాశం లేదు. ఆ తల్లి సుదేష్ణా మందిరంలోంచి బయటికి వచ్చి కీచకుడి మందిరం వైపుకి నడుస్తూ ఆకాశం వంక చూసింది. సూర్య భగవానుడు ప్రకాశిస్తున్నాడు. ఆమె వెంటనే ఆయన వంక తిరిగి ఒక నమస్కారం చేసింది. చేసి ఆవిడంది, పాండవులకేను తప్పని మనము కలదానినగుదునీనియో కమలమిత్ర, కీచకుని దశ నాకొక కీడు తెరువు కలుగకుండగా రక్షింపు కరుణతోడా అంది. దయతో ఓ సూర్య భగవానుడా నన్ను రక్షించు. ఏ కారణానికి రక్షించాలి? పాండవులకేను మనము తప్పక కలదానినగుదునేనినో కమలమిత్ర. ఓ కమలమిత్రుడైనటువంటి సూర్యుడా, నా యొక్క మనస్సు సర్వకాలముల యందు పాండవుల యందే ఉన్నది నిజమైతే, పాండవుల యందే మనస్సుండడము అన్న మాటకు అర్థం, ఆమె అడుగు తీసి అడుగు వేస్తే, ఆమె ఎప్పుడు ఏది ఆలోచన చేసినా నేను వాళ్ళ ధర్మపత్నిని కనుక నా యొక్క నడవడి చేత నా భర్తల యొక్క ప్రతిష్ట ఇనుమడించాలి తప్ప, ద్రౌపదీదేవి ఇలా ప్రవర్తించింది అన్న కారణంగా నా భర్తల యొక్క కీర్తికి కళంకం రాకూడదు, వాళ్ళు కష్టాలు మళ్ళీ పడకూడదు అని నిరంతరము నేను ఆలోచించేదాననైతే, నా మనసులో భర్తలైనటువంటి పాండవుల గురించినటువంటి ఆలోచనలు తప్ప అన్యపురుషులకు సంబంధించినటువంటి ఆలోచనలు ఎన్నడూ లేనిదాననైతే ఇది ఎవరికి తెలుస్తుంది? కర్మసాక్షి కనుక ఆయనకొక్కడికే తెలుస్తుంది. అగుదునేని ఓ కమలమిత్ర, ఈ కీచకుని దశ నన్నొక కీడు తెరవు ఒరయకుండగ రక్షింపు కరుణతోడా. ఈ కీచకుడి వలన నాకు ఏ కీడు సంభవము కాకుండుగాక, నీవు నన్ను రక్షించదవుగాక అని ఆ తల్లి ఒక్కసారి సూర్యనారాయణమూర్తి వైపు తిరిగి ప్రార్థన చేసింది.